పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమందు ప్రభా నీ సన్నిధానంలో ఈ ఉపవాస కూడికల్లో ప్రభా మా తండ్రి వాక్య పరిచర్య చేయడానికి నీవు ఇచ్చిన గొప్ప దినతను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. గతించిన ప్రభా అనేక దినాలుగానైనా మా కుటుంబాలను తండ్రి, మా సంఘములను ప్రభా మీరు కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభా. ఈ నడుచుచున్న కాలం అంతట్లో కూడా తండ్రి మా కుటుంబాలను, మా సంఘములను కాచి కాపాడమని ప్రాధేయపడుతూ ఉన్నాను ప్రభా. అనేక సంగతులు ప్రభా ఇప్పటికీ మా జీవితంలో మీరు వినిపిస్తూ వస్తున్నప్పటికీ కూడా దేవా, మీరు కోరుకున్న విశ్వాస జీవితం తండ్రి మా జీవితంలో కనబడటం లేదు కనుక దేవా, మరొక అవకాశం మాకు ఇచ్చినైనా నీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. వినబడుతున్న ఈ స్వరాన్ని బట్టి తండ్రి నీకు విధేయత చూపించే బిడలుగా తండ్రి ప్రభా, నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించే బిడలుగా అయినా మమ్మల్ని అందరి నుంచి మనం ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభును ప్రియరక్షకుడని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుని సేవకులు చెప్పినట్లుగా నాకు సేవకులకు కానీ లేదా సంఘంలో మీకు కానీ వ్యక్తిగత పరిచయం లేకపోయినప్పటికీ కానీ మా కుటుంబ సభ్యులు మరి సహోదరులు రత్నబాబు అన్న అలాగే చెల్లిని బట్టి కూడా నేను ఈ ప్రాంతంలోనికి రావడానికి దేవుడు అవకాశాన్ని చూపించాడు. కాబట్టి వారి సంపూర్ణ కుటుంబాన్ని నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి మనందరం కూడా మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చదువుదాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం భూమికి వచ్చిన నాటికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కలిగినటువంటి ఇశ్రాయేలీయులు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పక్కన పెట్టి వారికి ఇష్టమైనటువంటి ఆచారాలను, వారికి నచ్చిన విధానంలో పద్ధతులను మలుచుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనే భ్రమలో ఉంటున్నటువంటి దినాలవి. అలాంటి పరిస్థితులలో ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి వారి మధ్యకు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు పరిసయ్యులు కానీ సద్దూకయ్యులు కానీ వారిలో వాక్యాన్ని బోధించగలిగే సామర్థ్యం కలిగినటువంటి ప్రత్యేకించబడినటువంటి వారు ఉన్న శాస్త్రులు కానీ ప్రభువు చెప్పిన మాటలను వినలేకపోయేవారు. మరో మాటలో చెప్పాలంటే ప్రభువును నిరంతరం వాళ్ళు వాదోపవాదాలు పెట్టుకొని ఎప్పుడు చూసినా ప్రభువుకి వ్యతిరేకంగా ఆలోచించేటువంటి గుంపులు పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు. అలాంటి వారి మధ్య పరిచర్య చేస్తున్నటువంటి ప్రభు వారికి ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న సత్య సారాంశాన్ని చెబుతూ వస్తున్నాడు. ఈ కొండ మీద ప్రసంగంలో కొత్తగా ప్రభువు చెప్పినది ఏం కనబడదు, కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రీస్టేట్మెంట్ ఆయన చేస్తూ ఉంటాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే సంగతులు ఉన్నాయో ఆ విషయాలలో మీరు తప్పిపోయారు, ధర్మశాస్త్ర గ్రంథంలో మీరు ఏదైతే ఉన్నట్టుగా చేయాలో దాని విషయంలో మీకు నచ్చినట్టుగా చేస్తున్నారు, అది ఆ విధంగా మీరు చేయకూడదని చెప్పి అనేక సంస్కరణ మాటలను ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభువు పలికినట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ పరంపరలో భాగంగానే ఉపవాసం విషయంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎలా ఉండకూడదు అని అంటే, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారనంటే, మీరు ఉపవాసం చేస్తే మనుష్యులు గుర్తించాలని, మీరు ఉపవాసం చేస్తే ప్రజలలో మేము ఉపవాసం చేస్తున్నామన్న గుర్తింపు కలగాలని ఆ ఒక రూపాన్ని చూపించుకోవడానికి తలంటుకోవట్లేదు, ముఖము కడుక్కోవటం లేదు, దుఃఖముతో ఉంటున్నారు, వికారంగా ఉంటున్నారు. ఎవరైనా చూసి ఇట్టే పసిగొట్టవచ్చు మీరు ఉపవాసము ఉంటున్నట్లుగా. మీరు ఇలా ఉంటే, మీరు ఈ రకమైనటువంటి ఉపవాసాలు అంటే బాహ్య ఆచార సంబంధమైన ఉపవాసాలు కానీ మీరు చేస్తే జరిగేటువంటి ఒక నష్టం ఏమిటయ్యా అనంటే, దేవుడు మీకు ప్రతిఫలము ఇవ్వడు. మీరు ఉపవాసం ఉండేది ఎందుకు? దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుకోవడానికి. కానీ మీరు ఉపవాసం ఉంటున్నారు, మీరు చేసినటువంటి ఉపవాస విధానాన్ని బట్టి మీరు దేవుని నుంచి ప్రతిఫలాలు పొందుకోవటం లేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా ఉపవాసం చేయండి, అప్పుడు మీరు ప్రతిఫలం పొందుకుంటారని ప్రభు అంటున్నాడు. మీరు చక్కగా తలస్నానం చేయండి, కానీ ఉపవాసం మనుషులు గుర్తించకూడదు అనేటువంటి ఆలోచనతో మీరు చేయాలి. నేను చేసే ఉపవాసం ఎవరు గుర్తించాలి అని అంటే, నా దేవుడు గుర్తిస్తే చాలు.
నేను చేసినటువంటి ఈ యొక్క కష్టం ఎవరు గుర్తించాలంటే నా ప్రభువు గుర్తిస్తే చాలు అని చెప్పి మనం అటువంటి ఉపవాసాలను మనము చేయాలి. అయితే కేవలం మనుషులు మాత్రమే, మనుషుల దగ్గర గుర్తింపు రావాలని చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసాలు చేసిన తర్వాత దేవుడు మాట్లాడిన కొన్ని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. మనుషులుగా వీరు మేము దేవుని కొరకే ఉపవాసం చేస్తున్నాం అనుకొని, మనుషులుగా వీరు బూడిదలో కూర్చొని, మనుషులుగా వీరు తలంటుకోకుండా, ముఖము కడుక్కోకుండా, ఆహారాన్ని పక్కన పెట్టి అన్ని విధాలుగా దుఃఖముతో కూర్చున్నటువంటి వీరిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఉపవాసము చేసిన వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం జకర్యా గ్రంథంలోనికి వెళ్దాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి ఒక ప్రశ్నను మనం ఇక్కడ చూద్దాం. 2వ వచనములో, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా. ఇది ఎవరి ప్రశ్న అంటే ఇశ్రాయేలీయుల, యూదుల, బెత్లెహేము ప్రజల యొక్క ప్రశ్న. దేవుని దగ్గరకు వచ్చి, యాజకుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమడుగుతానంటే, యాజకులారా మేము ఇన్ని సంవత్సరాలు అంటే మాకు విశ్వాసము తెలిసినప్పటి నుంచి, భక్తిని మేము చేస్తున్నప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఉపవాసం ఉంటున్నాము. ఏ నెలలో ఉంటున్నాము అంటే 5వ నెలలో ఉంటున్నాము. అయితే ఇలా ఎన్ని రోజులు మేము చేయాలి, లేదా మరలా మేము 5వ నెలలోనే ఇది కంటిన్యూ చేయాలా? ఇది వీరి యొక్క ప్రశ్న. అంటే ఉపవాసం మేము చేస్తున్నాము, ఈ ఉపవాసాన్ని ఎంతకాలం మేము చేయాలి, ఉపవాసం మేము చేస్తున్నాము ఇదే కాలానికి మేము చేయాలా అని చెప్పి వీరు ప్రశ్నను అడిగారు. ఎందుకు వీరు ప్రశ్నను అడిగారు? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే వీరు ఉపవాసం చేస్తున్నారు కానీ ప్రతిఫలాలు పొందుకోవటం లేదు. ఈ మాట వీళ్ళు పలిగే సమయానికి ఇశ్రాయేలీయులు అందరూ కూడా స్వతంత్ర రాజ్యంలో లేరు, మాదీయ పారసిక దేశపు రాజ్యము కింద బానిసలుగా ఉంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారి యొక్క స్థితిగతుల నుంచి బయటికి తీసుకురాగలిగేది దేవుడే. కాబట్టి దేవునికి ఎన్నెన్ని విధాలుగా ప్రార్థించాలో, ఎన్నెన్ని విధాలుగా విన్నపాలు తెలియజేయాలో అన్ని విధాలుగా తెలియజేస్తున్నప్పటికీ దేవుని నుంచి ప్రతిస్పందన రాని రోజులలో దేవుని యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఉపవాసాన్ని ఇంకెంతకాలం చేయాలి? అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట మనం 5వ వచనంలో చూస్తే, 5వ వచనంలో, దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలను, ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానని దేవుడు అడుగుతున్నాడు, నాయందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? మీరు అడిగారు కదా 5వ నెలలో ఉండాలా, మేము ఎంతకాలం ఉండాలి ప్రభువా, ఎలా ఉండాలి ప్రభువా అని మీరు అడిగారు కదా. ఇప్పుడు నేను తిరిగి ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు బాధపడుతున్నారు, మీరు దుఃఖపడుతున్నారు, దుఃఖ వస్త్రములు ధరించుకున్నారు, బూడిద నెత్తి మీద పోసుకుంటున్నారు, ఇంత ప్రయాసపడుతున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ చేసిన ఉపవాసం అంతా ఎవరి కోసం? అది మీకోసం చేస్తున్నారా? చేసిన ఉపవాసం అంతా ఎవరి కోసం? అది నా కోసం చేస్తున్నారని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నా యందు మీరు భక్తి కలిగి మీరు ఉపవాసం చేశారా? ఆయన అంటాడు మరలా, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటిరి, పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసితిరి. మీరు తిన్నా అందులో మీ స్వార్థమే చూస్తున్నారు, మీరు తినకపోయినా అందులో మీ స్వార్థమే చూస్తున్నారు. మీరు భక్తిని నా పట్ల చూపిస్తున్నాను అని చెప్పి ప్రజలు గుర్తించే విధంగా మీరు అన్నీ చేస్తున్నారు. కానీ రియల్గా మాట్లాడుకుంటే, ఒరిజినల్గా మాట్లాడుకుంటే, మీ యొక్క యథార్థతతో నేను మాట్లాడితే, మీరు భక్తి కలిగి ఉపవాసం చేసేది నా కొరకు కాదు, అది కేవలం మీ కొరకు మాత్రమే. మీరు నా కొరకు ఏదో భక్తి చేస్తున్నట్టుగా నా దగ్గరకు వచ్చి మీరు అడుగుతున్నారే, మరలా ఎంతకాలం ఉండాలి ప్రభువా, లేకపోతే ఈ నెలలో ఉండాలా వద్దా ప్రభు అని అడుగుతున్నారే. 70 సంవత్సరాలు మీరు 5వ నెలలో చేస్తున్నారు, 7వ నెలలో చేస్తున్నారు. ఈ చేస్తున్న ఉపవాసాలన్నింటినీ నేను ప్రతి సంవత్సరం కూడా పరిశీలన చేసుకుంటూ వచ్చాను. 70 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు దేవుడు. 70 సంవత్సరాల ఉపవాస ప్రార్థనలన్నింటినీ అబ్జర్వ్ చేశాడు, ఆలోచన చేశాడు. ఏ సంవత్సరమైన మార్పు వస్తుందేమో, ఏ సంవత్సరమైన మార్పు వస్తుందేమో అని చూసిన తర్వాత ప్రజలలో స్వార్థము తప్ప, స్వప్రయోజనము తప్ప మరొకటి లేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు మీ సొంత ప్రయోజనాల కొరకే మీరు ఉపవాసాలు ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ సమస్య ఎక్కడుంది అని ఆయన ప్రస్తావిస్తే 7వ వచనంలో అంటాడు, యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా. ఇప్పుడు నా రెండో ప్రశ్న దేవుడు అడుగుతా ఉన్నాడు. మీరు చాలా క్షేమకరమైన స్థితిలో ఉన్నారు, మీరు సర్వ సమృద్ధితో ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే తినడానికి తిండి ఉంది మీకు, కట్టుకోవడానికి బట్ట ఉంది మీకు, ఉండడానికి నివాసం ఉంది నీకు, కష్టం వస్తే బంధుమిత్రులు ఉన్నారు మీకు, తెలివైన వారు ఉన్నారు మీకు, యుద్ధాలు వస్తే యోధులు ఉన్నారు మీ దగ్గర. మీరు అంత క్షేమకాలంలో ఉన్నప్పుడు నా ప్రవక్తలు మీ దగ్గరికి పంపించాను నేను. నా ప్రవక్తలను మీ దగ్గరకు వచ్చి పంపించి నా ఆజ్ఞలను తెలియపరిస్తే ఎప్పుడైనా మనసు పెట్టి నా ప్రవక్తల మాట విన్నారా? ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న. నీ క్షేమకాలమున నేను చెప్పిన మాటలు విన్నారా ఎప్పుడైనా? నీ క్షేమకాలమున నువ్వు చేసే పాపపు క్రియ వలన, హేయ క్రియల వలన నష్టం నీ జీవితంలో నీకు వస్తుందని చెప్పి పదే సార్లు నా ప్రవక్తలు నీ దగ్గరికి పంపించినప్పుడు ఎప్పుడైనా నువ్వు మాట విన్నావా అని దేవుడు అడుగుతుంటే వారు ఏ రోజు కూడా మాట విన్నవారు కాదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు మా స్పందన చూడగలి. మనం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే, యెషయా గ్రంథము 58 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నాతో పాటు మీరు కొనసాగండి. మేము ఉపవాసం ఉండగా ప్రజలు అడుగుతున్నారు, నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టావు అని ఏమంటున్నారంటే ప్రజలు అంటున్నారు, అయ్యా ఎంత కష్టపడి ఉపవాసం చేస్తున్నామో తెలుసా, ఎంత ఇబ్బంది పడి ఉపవాసాలు చేస్తున్నామో తెలుసా, ఇంత ఉపవాసాలు చేస్తే నీ నుంచి స్పందన లేదేంటి దేవా అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, మీ ఉపవాస దినమున మీరు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. మీ ఉపవాస దినమున పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు. మీ ఉపవాస దినాన మీరు కలహపడతారు, వివాదాలు పెట్టుకుంటారు, అన్యాయంగా గుద్దులాడుకుంటారు. మరలా మీరు వచ్చి ఉపవాసము చేస్తారు. మీరు మార్చుకోవాల్సినవి ఏది మార్చుకోరు, మీరు చేయవలసినవి చేయకూడనివి ఏది గుర్తెరగరు. కానీ ఇవన్నీ చేస్తుంటారు. వ్యాపారాలు చేస్తారు, గొడవలు పడతారు, కఠినమైన పని చేస్తారు, వాళ్ళకి జీతాలు ఇవ్వరు, మీరు అన్నీ చేస్తారు. మరి ఫైనల్గా వచ్చి నా దగ్గర ఉపవాసం ఉండి మీరు అంటారు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. ఇదిగో మీరు గొంతు చించుకొని దేవా నా స్థితి ఇది, ప్రభువా నా పరిస్థితి అని చెప్పి నీ కంటతోని పరమున వినబడదంట. అంటే ఎంత సున్నితమైన, ఎంత సౌకర్యవంతమైన స్థితిలో ఉండి ఉపవాసం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలం అనుకుంటున్నారా మీరు? అలాంటి ఉపవాసాన్ని నేను అంగీకరిస్తాను అనుకుంటున్నారా? ఒక మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? మీరు చేసే ఉపవాసము మీ ప్రాణాన్ని గాయపరుచుకుంటున్నారు, బాధపరుచుకుంటున్నారు. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట పట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఇదంతా ఉపవాసమా అంటే అదంతా ఉపవాసమే. కానీ ఆ ఉపవాసంలో ఇంటర్నల్గా, ఆ ఉపవాసంలో ఇదిగో భౌతికంగా చూడటానికి అది చక్కగా ఉపవాసం చేస్తున్నారు అనే విధానంలో ఉంది. కానీ ఒక్కసారి లోపలికి వెళితే అట్టి ఉపవాసం అంట యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటున్నారా? మీరు హృదయంలో మార్పు లేకుండా, మీ జీవితంలో మార్పు లేకుండా, నా మాటలు వినకుండా, నా ఉద్దేశాలు పట్టించుకోకుండా, నా తలంపులను మీరు పట్టించుకోకుండా, మీ జీవితంలో మీకు నచ్చినది మీరు చేసి ఫైనల్గా వచ్చేసి నేను ఉపవాసం ఉన్నాను అని అంటే, ఇశ్రాయేలులారా మీ ఉపవాసము నాకు అనుకూలము కాదు. ఇశ్రాయేలీయులారా మీ ఉపవాసము నాకు ప్రీతికరము కానే కాదు. మీరు బాధపడతారో, ఏడుస్తారో, అన్నం తినటం మానేస్తారో, స్నానం చేయటం మానేస్తారో, కుటుంబానికి దూరంగా ఉంటారో, దేవాలయంలో పడుకుంటారో, మీరు ఏదైనా చేయండి. కానీ మీ హృదయంలో మార్పు రానంత వరకు, మీ జీవితంలో నా మాటలు వినంత వరకు మీరు చేసిన ఉపవాసం నాకు అంగీకారము కానే కాదు. దేవుని యొక్క ప్రస్తావన, దేవుని యొక్క ఉద్దేశము, పాత నిబంధన చరిత్ర అంతటిని కూడా మనం తరచి పరిశోధించి చూడగలిగితే అర్థమయ్యేటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, ప్రజలు ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వారే, ప్రజలు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టినటువంటి వారే, ప్రజలు ఎల్లప్పుడూ దేవుని వాక్య ప్రమాణాలతో ఇదిగో విశ్వాస భక్తిని కొనసాగిద్దామన్న తలంపులో లేనటువంటి వారు. అందుకే దేవుడు వచ్చి అంటున్నాడు, నేను నా ప్రవక్తలను పంపించాను, నా ఉద్దేశాలను తెలియపరిచాను, నా ఆజ్ఞలు మీకు ఇచ్చాను, దానంతటి మీరు పక్కన పెట్టి మీరు ఇదిగో ఆచార సంబంధమైన ఉపవాసాలు తీసుకొచ్చి నేను ఉపవాసం చేస్తున్నాను అని ఒకవేళ మీరు భ్రమ పెడితే మీ ఉపవాసం నాకు అంగీకారము కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అద్భుతమైనటువంటి సంగతిని చెప్తా ఉన్నాడు. లూకా గారు రాసినటువంటి సువార్తలో ఈ కాంటెక్స్ట్ మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి మాట చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము
లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి సందర్భంలో మనం ఒకసారి చూద్దాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు దేవాలయానికి. ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించి శోధించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించడం వెనకాల ఎంత కష్టపడతారు అని అంటే, అవసరమైతే ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, అవసరమైతే అవతలడు ప్రాణాలు తీయడానికైనా వెనుకడిగారు. అంత నిష్ఠ గరిష్ట కలిగిన వాళ్ళు ఎవరనంటే పరిసయ్యులు. వారి భక్తి జీవితాన్ని మనం మాట్లాడడానికి సరిపోం. అంత కఠినమైనటువంటి నియమాలను కూడా పాటించేవారు ఎవరు అనంటే పరిసయ్యులు. మరొక ఆయన వచ్చాడంట, ఆయన ఒక సుంకరి, ఆయన పన్నులు వసూలు చేసుకునేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్. మరొక ఆయన వచ్చాడంట. వీళ్ళిద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తే, ఇప్పుడు పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తూ, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈయన ప్రార్థన ఎలా ఉందంటే కంపేర్ చేసుకుంటా ఉన్నాడు. ప్రభా, మనుషులతో పోల్చుకుంటావా? నేను బాగున్నాను. ఇదిగో నా పక్కన సుంకరి ప్రార్థన చేస్తున్నాడు కదా, ఈయనతో పోల్చుకుంటావా? నేను బాగానే ఉన్నాను. దీనిని బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా నీకు చెప్తున్నాను ప్రభు, నేను ఎలాంటి వాడనంటే 12వ వచనంలో అంటున్నాడు, వారమునకు 2 మారులు ఉపవాసం. మనం ఎప్పుడు ఉంటాం? సంవత్సరానికి ఒక నెలలో 3 రోజులు మనం ఉంటాం. కానీ ఈ పరిసయ్యుడు ఎలా ఉన్నాడంట? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాడంట. అది సరిపోక ప్రభా, నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను ఏం చేస్తున్నాను? క్రమము తప్పకుండా నేను చెల్లిస్తున్నాను. నీకు ఇచ్చే ధనం వెనకాల నేను నిజాయితీగా ఉన్నాను, నేను చేసే ఉపవాసం వెనకాల నేను నిజాయితీగా ఉన్నాను అని ఈయన తనలో తాను ప్రార్థన చేసుకున్నాడంట. ఇప్పుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలక గుండెలు బాదుకొనుచు, దేవా ప్రభువ, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎ స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన. ప్రభువ, నేను పాపిని. ఎవరు గుర్తెరిగారు తెలుసా? సుంకరి గుర్తెరిగాడు. ఈ ఉపవాస కూడికలోకి చేరి వచ్చిన మీ అందరి జీవితాలలో ఎటువంటి ప్రార్థన ఉంది? మీరు ఇస్తున్న దాన్ని బట్టి, మీరు చేస్తున్న దాన్ని బట్టి పరిసయ్యుల ప్రార్థన మాదిరిగా ఉందా? లేదా? ఇదిగో సుంకరి, ప్రభా, నేను ఏం చెప్పను ప్రభా, నేను ముందేం చేసాను చెప్పను, వెనకేం చేసాను ఏం చెప్పను, పక్కనేం చేసాను చెప్పను, ఎవరితో పోల్చుకోను, నా వల్ల ఎవరితో పోల్చుకునే స్థాయి కాదు, నేను పాపిని. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక సత్యం, ఫండమెంటల్ టాపిక్ అంటే తెలుసా? నీవు పాపి ఉన్న సంగతిని అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో పాపం ఏ మూలాన ఉందో, నీ జీవితం పాపం ఏ రకంగా ఉందో అది గుర్తించగలిగేటువంటి స్థితిలో ఈరోజు విశ్వాసులు ఉన్నారంటే లేరు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేస్తారు, వాక్యం చదవమంటే వాక్యాన్ని చదివేస్తారు, బోధించమంటే బోధిస్తారు, పాడమంటే పాడతారు. ఆచార సంబంధమైనది ఏది చేయమన్నా బయటికి వెళ్ళి తాగొచ్చినోడు కూడా వాక్య పఠనాలు చదివేసే స్థాయిలో మనం ఉన్నామంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆలయం మందిరం వెనకాల చేసేటువంటి పనులను బట్టి చూస్తే ఆ వ్యక్తి కనీసము ఇక్కడికి వచ్చే వేదిక పైన నిలబడి అర్హత లేని వాడు సైతం పాటలు పాడుతాడు సందర్భాలకు వచ్చేసరికి. కారణం ఏంటో తెలుసా? అతనికి తెలీదు నేను చేస్తుంది పాపం. అది దేవుడు అడుగుతా ఉన్నాడు. ఉపవాసాలు మీరు చేస్తూ ఉన్నారు కదా, మీరు ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తారు, కఠినమైన పనులు చేస్తారు, మీరు చేయవలసినటువంటి కలహాలు, వివాదాలు, అన్యాయం, గుద్దులాడుకోవటాలు అన్నీ మీరు చేసేస్తారు. మీరు చేయాలనుకున్న పాపాలు, ద్వేషపు, చెడు నడతలు, చేయవలసిన చెడ్డ కార్యాలన్నీ మీ ఇష్టమే. కానీ మందిరానికి వచ్చి మరలా ఉపవాస ప్రార్థనకు వచ్చి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇదిగో సుంకరి చేశాడే, ప్రభువా నేను పాపిని, కనీసం ఈ ఆకాశం వైపు కన్నులైతే చూడడానికి కూడా నాకేం లేదంట, ధైర్యం లేదు. ఆకాశం వైపు నేను చూడలేను ప్రభువా, నీ సింహాసనం అక్కడ ఉంది, నీ ముఖ దర్శనం అక్కడ ఉంటుంది, నేను నీ వైపు చూడలేను, ఎందుకంటే నా జీవితంలో ఉన్న పాపము అటువంటిది. అర్థం చేసుకున్నారా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా నీకు చెప్తా ఉన్నాడు, ఉపవాసము మనము చేస్తున్న సందర్భాలలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో మొదట మనం గుర్తిరగాలి. ఎందుకు ప్రభు మీరు ఉపవాసం చేసేటప్పుడు ఇలా చేయండి, ఎందుకు మీరు అలా చేయకూడదు అన్నాడంటే, పరిసయ్యుడు సుంకరి వలె మనం ఎలా ఉన్నదో పరిసయ్యుల వలె మారిపోయాం. మనం ఏం చేసినా పర్వాలేదు, దేవునికి ఇవ్వాల్సిన కానుక ఇచ్చేస్తే పర్వాలేదు, మనం ఏం చేసినా పర్వాలేదు, ఉపవాసం ఉంటే పర్వాలేదు అని పరిసయ్యుల మాదిరిగా తయారయ్యాం. కాబట్టి దేవుడు సుంకరిని మన ముందర నిలబెట్టి సుంకరి చేసిన దీన ప్రార్థనను మనకు చూపించి, ఇదిగో ఉపవాసం చేయడానికి మీరు వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి తెలుసా? దీనులుగా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమనేటువంటి దీనత్వంలోనికి, ఉపవాసంలోనికి మనము వెళ్ళాలి.
యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఒకరోజు వారి మధ్యకు, యోహాను శిష్యులకు పరిసయ్యుల మధ్యకు జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ఇదే లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 33. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని తాగుచున్నారేంటి? ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఎవరికి డౌట్ వచ్చింది? ఇదిగో పరిసయ్యులు, సద్దూకయ్యుల గుంపులో ఉన్నవారికి డౌట్ వచ్చింది. అయ్యా, యోహాను శిష్యులు ఉన్నారు, వాళ్ళు తరచుగా ఉపవాస ప్రార్థన చేస్తారు. పరిసయ్యులు ఉన్నారు, వారు కూడా తరచుగా ఉపవాస ప్రార్థన చేస్తారు. మరి నీవు కొంతమందిని ఎన్నుకొని శిష్యరికం చేస్తూ, నా శిష్యులు వీరు, నా తదనంతరం పరిచర్యను ప్రపంచ దేశాలకు అందించవలసినటువంటి వారు అని చెప్పి నీ దగ్గర కొంతమందిని పెట్టుకున్నావే, వారు ఎలా ఉన్నారంటే తిని తాగుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉపవాసం చేస్తున్నట్టుగా మాకు కనబడలేదు. అసలు ఉపవాసం మీ వాళ్ళు చేస్తారా? అసలు ఉపవాసం మీకు చేయాలన్న తలంపు మీకుందా అని ప్రభువుని, ప్రభు దగ్గర ఉన్న శిష్యులను ఎవరు అడుగుతున్నారు తెలుసా? ఇదిగో పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆనాటి ప్రజలు అడుగుతుంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా శిష్యులు ఉపవాసము చేస్తారు, కానీ దానికి ఏముంది తెలుసా? దానికి ఒక సమయము ఉంది. నా శిష్యులు ఉపవాసం చేయరని కాదు, దానికి ఒక సమయం ఉంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో పెండ్లి ఇంటి దగ్గర అతిథులు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి కుమారునితో పాటు ఉన్నారు కాబట్టి అప్పుడు ఉపవాసం చెయ్యరు, కానీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వస్తుంది, ఆ సందర్భంలో ఖచ్చితంగా వారందరూ ఏం చేస్తారు? ఉపవాసము చేస్తారు. సారాంశాన్ని అర్థం చేసుకుంటే, నేనున్నంత కాలం బహుశా వీళ్ళు ఉపవాసం చెయ్యలేకపోవచ్చేమో, చెయ్యరేమో, కానీ ఒక దినాన నేను వెళ్ళిపోతాను. అప్పుడు నా ప్రజలు ఏం చేస్తారో తెలుసా? నా శిష్యులు ఏం చేస్తారో తెలుసా? ఉపవాసము చేస్తారు. నా ప్రజలు ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం చేసే ముందు మీకు ఒక సత్యాన్ని నేను చెప్తానని 2 ఉపమానాలు చెప్పాడు ఆయన. మొదటి ఉపమానము దేని గురించి ఆయన చెప్పాడంటే, 2 బట్ట ముక్కలు ఉన్నాయంట, ఒకటేమో కొత్తది, ఒకటేమో పాతది. పాత బట్ట ముక్క చిరిగిపోయినప్పుడు ఎవరైనా పాతది చిరిగిపోయింది కదా అని చెప్పి దీన్ని కుట్టడానికి కొత్త బట్ట ముక్కని కట్ చేసి దాన్ని దీనికి తీసుకొచ్చి కుడతారా? కుట్టరు. ఒకవేళ కుడితే ఏమవుద్దంట? దీని చిరుగు మరి ఎక్కువగా అయిపోద్ది. కాబట్టి పాత బట్టని కొత్త బట్టతో కలిపి ఎవడు కూడా కుట్టడు. అలాగే ద్రాక్ష తిత్తులు ఉంటాయి, ఆ ద్రాక్ష తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోయడానికి కొత్త తిత్తులు ఉండాలి, పాత ద్రాక్ష రసం పోయడానికి పాత తిత్తులు ఉండాలి. దేనికి దానికి ప్రత్యేకమైనవే ఉండాలి, కానీ కొత్తది తీసుకొచ్చి పాత తిత్తిలో వేయకూడదు, పాతది తీసుకొని కొత్త తిత్తిలో వేయకూడదు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఈ 2 ఎగ్జాంపుల్స్. వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ప్రభా, నీ శిష్యులు ఉపవాసం చేస్తారా, చెయ్యరా? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏమని చెప్పాలి? నా శిష్యులు చేస్తారు, లేదు చేయలేదు అనుకోండి, నా శిష్యులు చేయరు, కానీ తిత్తి లేకపోతే బట్ట అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఇదిగో, మీరు ఇంకా పాత విధానపు ఆచారాలలోనే, మీరు ఇంకా పాత పద్ధతులను ఉపవాసము చెయ్యాలి, ఉపవాసము చేస్తారు, మీరు చేస్తున్నారు. అది కాదు నేను వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే భక్తిని అవకాశంగా మలుచుకొని దాని ఆచారంగా మలిచి దేవునికి దూరం అయిపోయారో, అదే విషయాన్ని నేను వచ్చి నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఒక ఉపవాస పద్ధతి ఉంది. ఇప్పుడు నా శిష్యులు కూడా ఉపవాసం చేస్తారు. వాళ్ళు దేని కొరకు చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పి ఇప్పుడు వివరణ అంతా నూతన నిబంధనలో కనబడతా ఉంది. ఈరోజు మీరు ఆలోచన చేయాలి, గతంలో మనం ఎలా ఉపవాసము ఏ ఉద్దేశాలతో చేస్తాం మనకు తెలియదు, కానీ ఇప్పుడు నూతనమైనటువంటి విధానాలలో ఉపవాసాలు చేయాల్సినటువంటి పరిస్థితిని ప్రభు నూతన నిబంధనలు ప్రస్తావించాడు. కాబట్టి వాటిని చూసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్తలోనికి మనం అందరం కూడా వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏమవుతారంట? తృప్తి పరచబడుదురు. కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రస్తావించిన అనేక మాటలు ఒక మాట చెప్తున్నాడు, ఆకలి దప్పులు ఉండాలి. ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? ఉపవాసము చేయటం. ఉపవాసము దేని కొరకు చేయాలి? నీ కష్టం వచ్చిందని నువ్వు చేసావు, నీ పాపం కొరకు నువ్వు చేసావు. పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళితే మందిరం కొరకు చేశారు. దానియేలు అంటే భక్తుని తీసుకుంటే ఒక సిద్ధాంతం కోసం దేవుని కొరకు నిలబడటానికి ఉపవాసం చేశాడు. అనేక పరమైనటువంటి విషయాల కొరకు పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ఉపవాసాలు ఉన్నారు. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి అద్భుతమైన ఉపవాసం,
కష్టం కొరకు చేయకూడదా అంటే చెయ్యి, మందిరం కొరకు చేయకూడదా అంటే చెయ్యి, సాకుని కొరకు చేయకూడదా అంటే చెయ్యి. కానీ వాటితో పాటుగా ప్రాముఖ్యమైనది, మరచిపోయినది, గుర్తించినటువంటిది ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? నీతి కొరకు ఉపవాసము ఉండుట. దేవుడు ఈరోజు ఎటువంటి ఉపవాసాన్ని కోరుకుంటున్నాడు అని అంటే నీతి కొరకు ఉపవాసం ఉండాలంట. నీతి కొరకు ఉపవాసం ఉండటం అని అంటే అర్థం ఏంటి? నీతి కొరకు ఉపవాసం ఉండటం అంటే అర్థం ఏంటనంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవటమే నీతి అని రోమపత్రికలో రాయబడింది. నువ్వు ప్రభువుని గుర్తెరగటం, నువ్వు ప్రభువుని నమ్మటం, అదే నీకు నీతి. అయితే ఆ ప్రభువుని నమ్మే విషయంలో నువ్వు ఏం చేయాలి తెలుసా? ఉపవాసం చేయాలి. ప్రభువుని నమ్మడానికి ఉపవాసానికి మధ్య సంబంధం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే, లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే 38వ వచనంలో నుంచి జరుగుతున్న సందర్భాన్ని మనం చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తాకు ఒక సహోదరి ఉంది, ఆమె పేరు మరియా. మార్తా మరియా వీరి గృహంలోనికి ఇప్పుడు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఈ ప్రభు ఉన్న తర్వాత ప్రభు యొక్క పని ఏంటి? అయితే ఎవరైనా అస్వస్థత ఉన్నారా స్వస్థపరిచేవాడు, లేదంటే రక్షణ సువార్తను అక్కడ ప్రకటించేవాడు. ఇప్పుడు గృహానికి వీళ్ళు ఆహ్వానించారు. ప్రభువును గృహానికి ఆహ్వానించినప్పుడు ఎందుకు ఆహ్వానించడం? అవగాహన ఉండాలి కదా. ఎందుకు ఆహ్వానించాలో ఒక అవగాహన లేనప్పుడు మార్త ఏం చేస్తుందంటే అనేకమైన పనులను పెట్టుకుంది. ఇంట్లో ఉన్న వంట పని కావచ్చు, ఇంట్లో ఉన్న ఇంటి పని కావచ్చు, ప్రభువుని ఇంటి దగ్గర పెట్టుకొని విస్తారమైన పనిపాట్లు పెట్టుకుంది. అయితే మరి ఏం చేసింది తెలుసా? యేసు పాదముల యొద్ద కూర్చొని, యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన చేస్తున్న బోధను శ్రద్ధగా వింటుంది. మార్తకి ఇప్పుడు మండిపోయింది, లోపల నుంచి బయటకు వచ్చి, ప్రభా ఏంటి ప్రభా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటికి వచ్చావు, ఇంట్లో పనులు ఇంత బిజీగా ఉంటే ఆమె నీ పాదాల దగ్గర కూర్చోబెట్టేవేంటి? నీకు బాధ లేదా? నీకు నొప్పి లేదా? ఆమెను పంపించు ప్రభా, ఇద్దరం కలిసి ఇంట్లో పని చేసుకుంటామంటే. మరి నేను వచ్చింది ఎందుకు? మరి ఆయన్ని పిలిచింది ఎందుకు? నువ్వు ఇంట్లో పని చేసుకుంటే ఆయన ఏమైనా చూస్తాడా ఎలా పని చేస్తున్నావు అని? అప్పుడు ఆయన అన్నాడు, మార్తా అనేక పనులు పెట్టుకొని, ఒకటి కాదు రెండు కాదు, అనేక పనులు పెట్టుకొని అసలు నన్ను పిలిచిన నువ్వు నాకు దూరం కూర్చున్నావు, అసలు పిలిచిన నువ్వే నా దగ్గర లేవు. కానీ మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఏంటంటే ఉత్తమమైనది ప్రభు బోధ వినటం. మార్త ఆహ్వానించడమైతే ఆహ్వానించింది. కొన్నిసార్లు బర్త్డే ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఏదైనా కార్యక్రమాలు కానీ వాక్యం చెప్పడానికి వెళ్తాం కదండి. అక్కడ ఎవరు వినరో తెలుసా? బర్త్డే ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు వినరు, బిజీగా ఉంటారు. పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు వినరు, బిజీగా ఉంటారు. కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరు కూడా వాక్యాన్ని, అంటే ఆహ్వానించిన వాళ్ళు ఎవరు కూడా వాక్యాన్ని వినరు. వచ్చిన మిగతా వాళ్ళు అంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు మార్తా పరిస్థితి అంటే విషయాన్ని పక్కన పెట్టి విచారమైన సంగతులను పెట్టుకుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వింటుంది. ఆయన బోధ వినటమే ఉత్తమమైన పని. ఎందుకు ఆయన బోధ వినాలి అని అంటే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. దేవునిలో నీకు విశ్వాసం పెరగాలంటే, ప్రభువును నువ్వు నమ్మాలంటే నువ్వు మొదట వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వింటే ఆయన నమ్ముతావు. ఆయన నమ్మితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము దేవుని నమ్మాలంటే అబ్రహాము ముందుగా ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎందుకొరకో తెలుసా? నీతిని సంపాదించాలి అని అంటే, నీతి మన దగ్గరికి రావాలంటే మనం నమ్మాలి. నమ్మటానికి మనం వాక్యాన్ని వినాలి. ఈ వినటానికి మనం ఏం చేయాలి తెలుసా? వాక్యం వినటానికి ఉపవాసం చేయాలి. మీరు ఎప్పుడైనా చేశారా మీ జీవితంలో? వాక్యం వినటానికి ఉపవాసం చేశారా? ఉదాహరణకి ఇప్పుడు 1 గంటకు ఇక్కడ మీటింగ్ అయిపోయిన భోజనాలు ఉన్నాయనుకోండి, నేను 2 గంటల దాకా వాక్యం చెప్పాను అనుకోండి, మీరు ఎంతమంది కూర్చుంటారు ఇక్కడ? సరే, మీరు కూర్చున్నారు, మిగతా వాళ్ళు అక్కడ భోజనాలు చేయరా? ఇక్కడ వాక్యం జరుగుతున్నా సరే అక్కడ భోజనాలు వింటున్న వారు చేస్తారు, ఇక్కడ ఉన్నవారు వెళ్ళి చేస్తారు. అంటే భోజనాల పైన మనం పెట్టే శ్రద్ధ. ఉపవాసం అంటే అక్టోబర్ నెలలోనే కాదు, ఉపవాసం మీరు క్రిస్మస్లో కూడా చేయాలి. ఉపవాసం మీరు పబ్లిక్ మీటింగ్స్లో కూడా మీరు చేయాలి. ఉపవాసము దేవుని వాక్యం ఎక్కడ వినబడుతున్నా దేవుని వాక్యము కొరకు శ్రద్ధ కలిగి మొదట దేవుని వాక్యము, ఆ తర్వాత మరేదైనా అనేటువంటి తలంపు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు చేసేటువంటి ఉపవాసం. ప్రభు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న విధానాలు. లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 37-38 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను.
ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు ఎప్పుడు వస్తున్నారంట? తెల్లవారుజామున వచ్చేస్తున్నారంట. ఎవరు? 10 గంటలైనా రాము మనం. ఆదివారం ఎన్ని సంవత్సరాల నుంచి ఆదివారం చర్చికి వస్తావు తెలుసా? నువ్వు 20 సంవత్సరాలు చూస్తుంటావు, 30 సంవత్సరాలు చూస్తుంటావు, అయినా సిగ్గుండదు. ఏ రోజు కూడా 10 గంటలకు వచ్చిన దిక్కు దుకాణం నీకు ఉండదు. పాటలు అయిపోతే వస్తాను, ఆరాధనలో వస్తాను, సాక్ష్యం టైంలో వస్తాను, ప్రసంగికుడికి మైకి ఇస్తే వస్తాను. అది మన పరిస్థితి. కానీ ఆనాటి ప్రజలు చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఉదయాన్నే లేచి టిఫిన్ చేశారో లేదో తెలియదు మనకి. ఉదయాన్నే లేచి మధ్యాహ్నం కొరకు ఆహారాన్ని ఏర్పాటు చేసుకున్నారో తెలియదు మనకి. కానీ దేవాలయంలో ప్రభువు వాక్యం చెప్తున్నాడంట. ఆ వాక్యాన్ని మేము వినాలని పరుగున ప్రజలు వచ్చేవారు ఆ రోజుల్లో. ఈరోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, కుర్చీలు లేకపోతే కూర్చోలేరు, ఫ్యాన్లు లేకపోతే కూర్చోలేరు, ఫ్యాన్లు కాకపోతే మళ్ళీ మీకు ఎవరైనా విదేశాలకు వెళ్ళి బాగా డబ్బులు ఉంటే మళ్ళీ ఏసీలు పెట్టి ఇచ్చేసుకుంటారు. ఇన్ని సౌకర్యాలు పెట్టుకున్నాక వాక్యాన్ని వింటారంట. మీ కర్మ, వాక్యం తప్ప అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు మీరు చూడండి, ప్రభు దినాల్లో మీరు చూడండి, ఆయన వాక్య పరిచయం చేస్తున్నప్పుడు వాక్యము కొరకు పెందలకడ లేచి పనులన్నీ పక్కన పెట్టుకొని ఆయన వాక్యం చెప్తున్నాడు. మేము పరుగున వెళ్ళి వాక్యాన్ని వినాలి, ఆయన ఏం చెబితే ఎక్కడ మిస్ అయిపోతామేమో అని చెప్పి పరుగున ప్రజలు వచ్చేవారంట. మరి కొంతమంది ఎలా ఉన్నారు చూడండి. మార్కు గారు రాసిన సువార్తలోని మనం వెళ్ళి చూడగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలోనికి మనం వెళితే, మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న మాట చూద్దాం. 31. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఎవరికి తెలుసా? శిష్యులకు చెప్తున్నాడు. ఈ శిష్యులు దేవుని దగ్గర నుంచి పరిచర్య భారాన్ని తీసుకొని సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వారు, అద్భుతాలు చేసిన వారు, వీరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదు శిష్యులకు. ఎందుకు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదంట? ఎలా అనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున, గట్టి చదవాలమ్మా, భోజనము చేయుటకైనను అవకాశం లేదంట. ఇప్పుడు శిష్యుల పరిస్థితి ఏంటో తెలుసా? పని కట్టుకొని ఉపవాసం లేరాలు. ప్రజలు వారి దగ్గరకు వస్తుంటే వారికి వాక్యాన్ని బోధించాలి. ప్రజలు వారి దగ్గరకు వస్తుంటే వారికి స్వస్థతలు చేయాలి. ఇన్ని పనుల మధ్య కనీసము శిష్యుల కంట ఏమి లేదో తెలుసా? భోజనం చేయడానికి అవకాశము లేదంట. శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. వాళ్ళు వాక్య ప్రకటన చేస్తున్నారు. వాక్యాన్ని ప్రజలు వినాలి. వాక్యాన్ని ప్రజలు వింటేనే వారిలో విశ్వాసం వస్తుంది. వారు విశ్వసిస్తేనే వారిలో నీతి కలుగుతుంది. వారు ఆ నీతి కలగడానికి ఇదిగో మేము ఆకలి దప్పులతో ఉన్నా పిల్లల్ని కొంచెం జాగ్రత్త పెట్టండి అమ్మా. మేము ఆకలి దప్పులతో మేము ఉన్నా పర్వాలేదు, కానీ మేము ఏం చేయాలి తెలుసా? ఈ సువార్త ప్రకటనను మేము ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. పెందలక్కడ లేచి ప్రజలు వస్తున్నారు. 33వ వచనంలో చూస్తే, వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి ఎలా వస్తున్నారు తెలుసా? కాలినడకన పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. దేవుని సేవకులు వాక్యం చెప్పడానికి ప్రభువు వచ్చినా, శిష్యులు వచ్చినా, ప్రజలు ఎలా ఉన్నారో కాలినడకన పరుగులు పెట్టుకుంటూ వచ్చారంట. మీరు ఎప్పుడైనా ఇదిగో అక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడ దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు, మనం వెళ్ళాలి పరిగెత్తుకొని ఎప్పుడైనా వచ్చారా? మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ వచ్చారా? మీకు ఎక్కడ మీటింగ్లు పెడితే మీకు ఆటోలు పెట్టాలి, మీటింగ్లు పెడితే ట్రాక్టర్లు పెట్టాలి, మీటింగ్లు పెడితే బస్సులు పెట్టాలి, గట్టిగా మాట్లాడితే విమానాలు కూడా పెట్టాలి, హెలికాప్టర్లు కూడా పెట్టాలి. అక్కడికి వచ్చినా మీరు వినరు ఇంత చేసినా. కానీ విశ్వాసులు, మొదటి తరపు విశ్వాసులు కాలినడకన ప్రభు వాక్య పరిచర్య చేస్తున్నాడు, శిష్యులు వాక్య పరిచర్య చేస్తున్నాడు. ఇదిగో మన ఆకలితో ఉన్న పర్వాలేదు, దప్పికతో ఉన్న పర్వాలేదు, మనకు వాక్యము కావాలి. ఇటు శిష్యులు వాక్య పరిచర్య చేసే శిష్యులకు ఉపవాసమే, వింటున్న వారికి కూడా ఉపవాసమే. చూడండి ఒకసారి ఒక అద్భుతమైన సంగతిని మనం చూడాలి. మత్తయి గారు రాసిన సువార్తలో వారు ఎటువంటి ఉపవాసాలు చేస్తున్నారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు అంటే 15వ అధ్యాయము 32వ వచనంలో చూద్దాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద, ఎన్ని రోజుల నుంచి ఉన్నారంట? 3 రోజుల నుంచి ప్రజలందరూ కూడా నా దగ్గర ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రజలందరూ వెళ్ళి, ప్రభువా 3 రోజులు అయింది ప్రభువా, నువ్వు వాక్యం చెప్తే వింటున్నాం, మేము తినడానికి తినలేదు అన్నారా? ప్రజల్లో ఎవరైనా ఒక నాయకుడు ముందు చేసాయా 3 రోజులు వాక్యం వినని ఏదో ఒకటి పెట్టమని అడిగారా? ఎవరు గుర్తించారు? ఇప్పుడు దేవుడు గుర్తించాడు. అది కదా ఆయన చెప్పింది.
నువ్వు చేసే ఉపవాసాన్ని మనుషులు కాదు, దేవుడు గుర్తించాలి. 3 రోజులు తిండి తిప్పలు లేకుండా వారికి వాక్య ప్రకటన చేసిన తర్వాత 3వ రోజు జ్ఞాపకం వచ్చింది ప్రభువుకు. 3 రోజు అంటున్నాడు శిష్యులతో, అయ్యా 3 రోజులు అయిందయ్యా మన దగ్గరికి వెళ్ళుండి, మీరు ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి, ఈ మార్గం మీద నడిచెళ్ళాలి. ఎక్కడైనా ఉపవాసంతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, తినడానికి ఏం లేదు, తాగడానికి ఏం లేదు, మూర్ఛపడి పడిపోతారేమో, వీళ్ళకి ఏదో భోజనాలు ఏర్పాటు చేసి మనం పంపిద్దామని దేవుడు గుర్తించిన ఉపవాసం అది. ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కష్టం కోసం చేస్తున్నావేమో, నీ కోరికల కోసం చేస్తున్నావేమో, నీ ఇష్టాల కోసం చేస్తున్నావేమో, నీ జీవితంలో ఎదగటం కోసం చేస్తున్నావేమో, అవన్నీ కాదు. మొట్టమొదట ప్రభువా, నేను నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, నేను నీ దగ్గర నీతిని సంపాదించుకోవడానికి, నేను నీతిమంతుడని అనిపించుకోవడానికి ప్రభువా, నా పాప స్థితిని గ్రహించి గుర్తించి నీ వాక్యం కొరకు ఆకలి దప్పులుండి నీ వాక్యాన్ని నేను వింటాను ప్రభువా అని చేసిన వారి ఉపవాసాన్ని దేవుడు మొట్టమొదటిగా గుర్తిస్తాడు. అది కావాలి దేవునికి దినాన్న. ఇశ్రాయేలీయులు ఎందుకు అంత ఉపవాసాలు చేసినా, ఎందుకు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు తెలుసా? ధర్మశాస్త్రాన్ని వినకుండా వాళ్ళు బతికేవాళ్ళు. ధర్మశాస్త్రం వినకుండా ఎవరైనా చెవులను మూసుకుంటే దేవుడు అంటున్నాడు, వారి ప్రార్థన నాకు హేయము అన్నాడు. ధర్మశాస్త్రం వినపడకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యపు లోతును అర్థం చేసుకోకుండా నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా మన ప్రార్థనలు ప్రభు అసహించుకుంటాడంటే కారణం ఏంటంటే వాక్యము నీ జీవితాన్ని మార్చేటువంటి పరిస్థితి. నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో దేవుడు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకుడితో మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు గుర్తించుకొని మొట్టమొదట నీ స్థితిని గుర్తించి, ప్రభువా నన్ను క్షమించు, నీతి కొరకు నేను ఇక నుంచి ఆకలి దప్పులు ఉంటానని చెప్పి ఆకలి దప్పులు ఉంటే ఆ రోజు 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వారిని ఎలా గుర్తించాడు దేవుడు, నిన్ను నన్ను కూడా గుర్తిస్తాడు. సరే, ఇంత కష్టపడి నీతి కొరకు ఉపవాసము ఉన్నాం కదా, ఇంత ప్రయాసపడి ఆకలి దప్పులు లేకుండా వారు ఉన్నారు కదా, ఎందుకు ఉన్నారు అని అంటే వారి దగ్గర ఒక సమాధానం ఉంది. ఏంటి ఆ సమాధానం? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 9వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. పౌలు భక్తుడు మాట్లాడేది ఏమంటున్నాడంటే, లోకంలో పరుగు పందేల్లో చాలామంది పరిగెడతారు. ఎందుకు పరిగెడతారు? వాళ్ళకి ఒక బహుమతి ఉంటుంది. అలా పరుగులు పెట్టడానికి వాళ్ళ శరీరాన్ని ఎంతగా ట్రైన్ చేసుకోవాలి తెలుసా? ఒక 10 సెకండ్లు లేదా ఒక 10 మీటర్లు పరిగెట్టడానికి వాళ్ళు సంవత్సరం పాటు ప్రయాసపడతారు. వాళ్ళు ఇష్టం వచ్చిన తిండి తినరు, వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు పడుకోరు. అలా పడుకుంటే వాళ్ళు పరుగు పందెంలో గెలవలేరు. ఉదయాన్నే లేవాలి, వారికి నియమించిన ఆహార పానీయాలు మాత్రమే తీసుకోవాలి, ఖచ్చితంగా గ్రౌండ్లోనికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. అది ఎండైనా వర్షమైనా చలికాలమైనా ప్రాక్టీస్ చేయాలి. సంవత్సరం పాటు ప్రయాస పెడితే 10 మీటర్ల పరుగుల పందెంలో వాళ్ళు ఏం చేస్తారు? గెలుపును పొందగలుగుతారు. ఒకవేళ అంత ప్రయాసపడకపోతే వారు ఏం చేస్తారు? గెలుపును పొందలేరు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే, ఇదిగో వాళ్ళు క్షయమైన కిరీటం అది ఈరోజు ఇచ్చి దాన్ని అంతర్వేదిలో పెడితే అక్కడ ఉన్న ఉప్పు గాలికి అది మొత్తం పోయే కిరీటం. దాని కొరకు కాదు, మనం దేని కొరకు? అక్షయ కిరీటం కొరకు పడుగు పెడుతున్నప్పుడు మనమెంత కంట్రోల్గా, మనమెంత మితముగా ఉండాలి అని ఆయన చెబుతూ అంటున్నాడు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. ఎవరంటున్న మాట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట. ఈ శరీరం ఎటువంటిదంటే, ఈ శరీరానికి సరైన సమయంలో ఆహార పానీయాలు ఇస్తూ, ఈ శరీరానికి లగ్జరీలు ఇస్తూ, ఈ శరీరం కోరుకున్న కోరికలను తీరుస్తుంటూ ఈ శరీరం నన్ను ఏం చేస్తుంది తెలుసా? భ్రష్టుడిని చేసేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా మారిపోయేలా చేసేస్తుంది. ఆచారాల సంబంధమైన భక్తికి వెళ్ళిపోయేలా చేసేస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను? మొట్టమొదటి నా శరీరాన్ని నేను నల్లగా కొట్టుకుంటున్నాను. ఎలా నలగొట్టుకుంటున్నా పౌలా అంటే, అనేక సార్లు ప్రయాణాలు చేస్తుంటారు, సరి అయిన సౌకర్యాలు లేని ప్రయాణం నేను చేస్తాను అని అంటాడు పౌలు.
పౌలు, నీ శరీరాన్ని నువ్వు ఎలా నలగొట్టుకుంటున్నావంటే, రాత్రి పగళ్ళు నేను దేవుని వాక్యాన్ని దివారాత్రులు కన్నీళ్లతో నేను బోధిస్తున్నాను, ఆ రీతిగా నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. పౌలు, నీ శరీరాన్ని ఎలా నలగొట్టుకుంటావా అంటే, సరైన తిండి నాకు దొరకదు, ప్రాంతాలు మారిన తర్వాత తిండి వేరైన తర్వాత ఇక్కడ ఉంటున్న తిండి అక్కడ దొరకదు, అలా లేనప్పుడు అక్కడ కొద్ది రోజులు నేనేం చేయాలి, ఉపవాసాలే ఉండాలి. దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని వాక్య ప్రకటన నిమిత్తము నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. నా శరీరాన్ని నేనేం చేస్తున్నానంటే నల్లగా కొట్టుకుంటున్నాను. ఎందుకు నల్లగొట్టుకుంటున్నాడు? ఆయనకు తెలుసు, అక్షయమైన కిరీటం నాకు కావాలి. నీతిని సంపాదించినటువంటి మనము, వాక్యము ద్వారా నీతిని పొందినటువంటి మనము ఎందుకు తెలుసా మనం ఉపవాసం చేయాల్సింది? నిత్యత్వం కొరకు మనం ఉపవాసం చేయాలి. ఒకరోజు నీవు నేను చనిపోతాం, ఒకరోజు నీవు నేను మరణిస్తాం. మరణించిన తర్వాత నీవు నేను నిత్యత్వంలో ఉండాలి అని అంటే, నీ నిత్యత్వంలో దేవుడు నీ గురించి ఒక మాట చెప్పాలంటే, భౌతికంగా నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుని కొరకు నువ్వేం చేయాలి తెలుసా? ఉపవాసాలు ఉండాలి. ఒక అద్భుతమైన ఉపవాసం కొరింథీ పత్రికలోని వారు చేసినటువంటి ఉపవాసం చూడండి. ఆ ఉపవాసం బహుశా మనం చేయలేకపోవచ్చేమో, కానీ వారి గురించి దేవుడు రాయించిన విధానము చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము, మొదటి వచనాన్ని చూడండి. మొదటి వచనము: సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలు. ఎవరంట వారు? పేదలు ఒక రకం, నిరుపేదలు. నిరుపేదలకు కనీసం తినడానికి తిండి దొరకదు, నిరుపేదలకు కనీసం ఉండడానికి ఇల్లు ఉండదు, నిరుపేదలకు సరియైన వస్త్రములు ఉండవు. వారి స్థితి ఏంటో తెలుసా? పని కట్టుకుని నువ్వు నేను అక్టోబర్లో ఉపవాసం చేయని అవసరం లేదు, వాళ్ళు చేసేది ఉపవాసమే. అలాంటి నిరుపేదలంట ఏం చేశారు చూడాలి మనం. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించనంట. వారు చాలా నిరుపేదలు, వారికే స్థితి బాగోలేదు, కానీ కడుపు మార్చుకొని శరీరాన్ని నలగొట్టుకొని విన్న వాక్యానికి సువార్తకు లోబడిన వారు, ఇదిగో సేవ చేస్తున్న సువార్తను జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఇతర ప్రాంతాలకు సువార్త అందాలని కడుపు మార్చుకొని వాళ్ళు సువార్తను ప్రకటించడానికి ముందుకు వచ్చినటువంటి ఉపవాసాలు వారు చేశారు. వాళ్ళ ఉపవాసాల ముందు మనం ఏమి ఉపవాసం చేయగలుగుతాం? వాళ్ళ ఉపవాసాల ముందు మన కడుపును ఎక్కడ మనం మార్చుకుంటున్నాం? వీరు కడుపు మార్చుకున్నారు, పరిస్థితులు బాగలేవు, అయినా వీరు చూడండి ఎటువంటి వారు తెలుసు. 4వ వచనంలో చూస్తే, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు నేను సాక్ష్యము ఇచ్చుచున్నాను. వారు వచ్చారంట. ఎవరు? మాసిదోనియా సంఘాలు పౌలు దగ్గర. అయ్యా పౌలుగా, నువ్వు సేవ చేస్తూ ఉన్నావు, సువార్త వాక్యాన్ని పందిస్తూ ఉన్నావు, నీతిని ప్రజలకు వెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నావు. ఇదిగో మేము వాక్యాన్ని విన్నాం, మేము విశ్వసించాం, మా దగ్గర నీతి వచ్చింది. ఇప్పుడు నీతితో పాటు మేము ఏం సంపాదించుకోవాలి? నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి. ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి అవసరమైతే మేము కడుపు మార్చుకుంటాం, ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి అవసరమైతే మా గృహాలను అమ్ముకుంటాం, ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి మాకేం కోల్పోయినా పర్లేదు, దయచేసి మేము ఇస్తున్నాం. మేము 100 రూపాయలు ఇవ్వగలమని నువ్వు అనుకుంటున్నావేమో, మేము 100 ఇవ్వగలం, అయినా సరే నీకు 150 రూపాయలు మేము ఇచ్చి పరిచర్యని నువ్వు ముందుకెళ్ళమని చెబుతున్నాం. తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, గృహాలు లేకపోయినా వారు చేసింది ఏమిటయా అంటే ఉపవాసం. దేని కొరకు తెలుసా? ఈరోజు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించబడడానికి, ఈరోజు ఈ ప్రాంతాల్లో ప్రభువు రావడానికి, ఈరోజు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనము ప్రార్థించి దేవుని దగ్గర మేలులు పొందడానికి ఒకనాడు మాసిదోనియా సంఘాలు రోడ్డున పడ్డాయి. తెలుసా మీకు? ఎన్ని ఉపవాసాలు చేశారో తెలుసా మీకు? మన భక్తి కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మన సంఘ క్షేమాల కొరకు మొదటి శతాబ్ద క్రైస్తవులు ఎంతగా నలిగిపోయి శరీరాన్ని అణుచుకున్నారో, కోరికలను అణుచుకున్నారో, సొరంగాల వెంబడి తిరిగారు, గుహల్లో ఉన్నారు, కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు. ఎన్ని చేసినా వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము నిత్యత్వం కొరకు దీన్ని మేము చేస్తున్నాం. సమస్త శ్రమలను, సమస్త కష్టాలను, సమస్త బాధలను, సమస్త ఏడుపు ఎందుకొరకంటే మాకు నిత్యత్వం కావాలి. ఒకరోజు సాక్ష్యం దేవుడు మా గురించి చెప్పాలి. ఎటువంటి సాక్ష్యమో తెలుసా? ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి
వచ్చిన వారు. ఎవరు వీరు? ఈ జనసమూహం అంతా ఎవరు? దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని ఎవరు ప్రభా అని యోహాను అడుగుతుంటే, యోహాను నాకు తెలియదు ప్రభా అంటే, దేవుడు అంటాను వీరు మహాశ్రమల్లో నుంచి వచ్చారు. వీరు మహాశ్రమలో నుంచి ఎలా వచ్చారు ప్రభా అంటే 16వ వచనంలో ఆయన అంటాడు, వారికి ఇక మీదట ఆకలి ఉండదు, దాహం ఉండదు. అంటే ఇంతకుముందు వాళ్ళకి ఏముంది? ఆకలి ఉంది, దాహము ఉంది. ఇక మీదట వాళ్ళు తృప్తిగా ఉంటారు. కానీ అంతకుముందు వీళ్ళు తృప్తి లేకుండా బ్రతికారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఎప్పుడో తృప్తిపరచబడ్డారు. మాసిదోనియా సంఘాలు కానివ్వండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, నీతిని సంపాదించుకోవడానికి, వాక్యాన్ని వినటానికి, ఆ నీతిని సంపాదించుకున్న తర్వాత ఉన్న నీతితో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఇదిగో పరిసేడులో వచ్చి ప్రభా సంపాదన నీకు ఇచ్చేశాను, వారానికి 2 మార్లు ఇది కాదు, వాళ్ళు నిత్యత్వం కొరకు ఆస్తులను కోల్పోవడానికైనా, నిత్యత్వం కొరకు ఆకలిని భరించడానికైనా, నిత్యత్వం కొరకు దప్పికను భరించడానికైనా శ్రమలు పడ్డారు, కష్టాలు వారండి చేసింది నిజమైన ఉపవాసం. మనము చేసే ఉపవాసాల్లో ఎల్లవేళలా మన గురించే, మన ఆలోచనలే, మన క్షేమమే, మన గురించి మన ఉపవాసాలు ఉండకూడదన్న ఉద్దేశం కాదు. కానీ మనం లెవెల్ ఇప్పుడు ఏమో దాటాలి, మనం ఎదగాలి, విశ్వాసంలో ఉపవాసంలో ఎదగాలి. అవును నిజమే, మేము ఉపవాసం మా కొరకు ఉంటున్నాము. దానికంటే ప్రాముఖ్యంగా నీతిని సంపాదించుకోవడానికి, దానికంటే ప్రాముఖ్యంగా వచ్చిన నీతితో నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి మేమేం చేస్తాం తెలుసా? ఉపవాసము చేయాలి. ఒకవేళ ఆ రకమైన ఉపవాసం చేయకపోతే దేవుడు మాట్లాడుతున్న కొన్ని కఠినమైన మాటలను చూపించి నేను మిమ్మల్ని ముగింపులోనికి తీసుకెళ్తాను. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయరు. ఎవరి గురించి ప్రస్తావిస్తున్నమాట తెలుసా? ధనవంతుడు అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే లగ్జరీగా నేను బ్రతకాలి. లగ్జరీ ఏం బ్రతుకుతుంది? నీ శరీరమే లగ్జరీగా. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఏం చేస్తావు? ధనాన్ని సంపాదించుకున్నావు, 2-3 బీరువాల నిండా బట్టలు సంపాదించుకున్నావు, బీరువాలు ఉన్న లాకర్ల నిండా బంగారాన్ని సంపాదించుకున్నావు, అది సరిపోదని వెండి సంపాదించుకున్నావు. అవన్నీ ఒక రోజు నువ్వు సంపాదించిన బట్టలు, నీ బంగారం, నీ వెండి, నీ ధనము ఒకరోజు వచ్చి ఏం సాక్ష్యం ఇస్తే తెలుసా? దిక్కుమాలిన ఈమె, దిక్కుమాలిన ఆయన ఉపవాసం చేయలేదు ప్రభా, అర్జెంటుగా వీటిని తీసుకెళ్ళి నరకంలో వేసి. ఏ రోజు కూడా స్పందించలేదు ప్రభా పరిచర్య కోసం, ఏ రోజు కూడా స్పందించలేదు ప్రభా సువార్త కొరకు. ఎప్పుడు చూసినా తనకు కావాలి, నేను కావాలి, డబ్బును లోపల పెట్టాడు, బట్టలు లోపల పెట్టాడు, బంగారం లోపల పెట్టాడు, వెండిని లోపల పెట్టాడు. ఏ రోజు ఉపవాసం చేయలేదు ప్రభు అని ఎవరు చెప్తారు తెలుసా? నువ్వు కొన్న బట్టలే, నువ్వు కొన్న బంగారమే, నువ్వు కొన్న వెండే, నువ్వు దాచిన ధనమే నీ ఎదుట ఎలాంటి సాక్ష్యం, వ్యతిరేక సాక్ష్యము చెప్పి ఇదిగో నీ యొక్క శరీరాన్ని ఏం చేస్తుందంట? కాల్చి వేస్తుందంట, నీ శరీరాన్ని తినివేస్తుందండి. ఎందుకు తెలుసా? అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినముందు మీ హృదయములను పోషించుకుంటారు. ఆకలి కావాలని లేదు, దప్పిక కావాలని లేదు, సుఖము కావాలి, సౌఖ్యం కావాలి, క్షేమం కావాలి, నేను బాగుండాలి, ఇదే నీ తలంపు తప్ప నిత్యత్వం కొరకు నేను నీతిని సంపాదించుకుంటాను, ఆ నీతి కొరకు నేను వాక్యాన్ని వింటాను, ఆ వాక్యం నేను వినడానికి నేను ఉపవాసం చేస్తానన్న స్పృహ నీకు లేదు. ఎట్ ద సేమ్ టైం ఇదిగో వాక్యము అందని అనేకమైన జనాంగాలు, వాక్యము అందని అనేకమైన ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. వారి భాషలో చెప్పే సావుకులు కావాలి, వారి భాషలలో పుస్తకాలు, వారి భాషలలో బైబిల్ వెళ్ళాలి. అలాంటి ప్రాంతాలకు మేము బాగున్నాం కదా, మా స్థితి బాగుంది కదా, వారికి వెళ్ళాలి. వారికి వెళ్ళడానికి అవసరమైతే మేము ఆకలితో అయినా ఉంటామని మాసిదోనియా సంఘాల్లో ఏ సంఘమని మనం ఆలోచిస్తున్నామా? మాసిదోనియా సంఘాల వల్ల స్వార్థ ముందుకెళ్ళాలి, అందరు నీతిలోనికి రావాలి, అందరూ నిత్యత్వంలోనికి రావాలి అని మనం ఆలోచించడం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు నాతో స్పష్టం కూర్చుకుంటున్నావేమో, ధనం, వెండి, బంగారం, వస్త్రం, భూములు సమస్తానికి కూర్చుకుంటున్నావేమో, జాగ్రత్త, ఒకరోజు అవే నీ నెత్తి మీద అగ్గే
కూర్చుంటుంది. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా, అయ్యో ఇంత విస్తారమైన ఈ సంపదనంతా ఒకవేళ నేను పరిచర్యకు ఉపయోగించుంటే, ఒకవేళ సువార్తకు ఉపయోగించుంటే, ఒకవేళ దేవుని కొరకు ఉపయోగించుకుంటే ఈరోజు నాకు ఎంతటి సాక్ష్యం వచ్చిందో తెలుసా? భూమి మీద ఉన్నంత కాలం ఆకలితో దప్పికతో ఉపవాసం చేసిన ప్రజలు ఇక నా దగ్గర ఉంటారు, ఇక మీద వాళ్ళకి ఆకలి వేయదు, దాహం వేయదు, సూర్యుని ఎండ తగలదు, గాలి తగలదు, క్షేమంగా నా సన్నిధిలో ఉంటారన్న ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోకుండా భూమి మీద ఉన్నంత కాలము హృదయమును పోషించుకుంటూ భోగాసక్తులై తీర్పు దినాన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఉపవాసం ఉండలేదా, 3వ తారీఖు ఉండలేదా, 4వ తారీఖు ఉండలేదా, 5వ తారీఖు ఉండలేదా, 30వ తారీఖు ఉండలేదు, ఎన్ని తారీఖులు ఉన్నా నువ్వు ఎవరో నాకు తెలీదు, పక్కకు పో అంటాడు దేవుడు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ప్రజలందరూ వచ్చారు. ప్రజలందరూ బాప్తిసం ఇచ్చి యోహాను కఠినమైన మాటలు, కఠినమైన ప్రసంగం చెప్పిన తర్వాత యోహాను అడుగుతా ఉన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలోనికి వెళ్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. మారు మనసు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు అద్భుతకరుడు, మా దేవుడు ఆశ్చర్యకరుడు అని మీరు చెబుతున్నారే, మా దేవుడు మా తండ్రిని గొప్పగా మీరు చెబుతున్నారే, ఆ చెప్పటానికంటే ముందు మన దగ్గర ఏముండాలంట? మారు మనస్సుకు తగున ప్రతిఫలాలు ఉండాలి. వర్తమానం విన్న తర్వాత నిజమే, నా జీవితంలో నేను వాక్యం కొరకు ఏ రోజు ఆకలి దప్పులతో ఉన్నది లేదు, నా జీవితంలో నిత్యత్వం కొరకు నేను ఏ రోజు ఉపవాసం చేయలేదని ఒకవేళ నీకు అనిపించి ఈరోజు ఒక చక్కటి తీర్మానం తీసుకొని ఇక నుంచి వాక్యం కొరకు, నిత్యత్వం కొరకు నేను ఉపవాసం ఉంటానని ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తివైతే తిరిగి వెళ్ళిన తర్వాత మరలా మారు మనసు తగిన ప్రతిఫలాలు కానీ ఫలించకపోతే ఇదే నీ చివరి అవకాశమై ఉండొచ్చేమో, ఇదే ఆఖరిసారి దేవుడు నీతో మాట్లాడుతుండొచ్చేమో. మీరు జాగ్రత్త. ఏ రోజు మనము ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలీదు. ఏ వాహనాలు వచ్చిన ద్వారానో, ఏ వ్యాధులు వచ్చిన ద్వారానో, ఏ సమస్యలు వచ్చిన ద్వారానో ఎలా కాలం చెల్లిస్తామో తెలియని ఈ పరిస్థితుల్లో భూమి మీద ఉన్నప్పుడే దేవుని వాక్యం నీకు నొక్కి వక్కానించి బ్రతిమలాడి చెబుతున్నప్పుడే నీ మనసును మార్చుకొని ఇక నుంచి అయినా దేవుని కొరకు ఉపవాసము చేసేటువంటి నేపథ్యం కలిగిన విశ్వాసులుగా ఉంటే, నువ్వు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? అయితే ఇక నుంచి మమ్మల్ని ఏం చేయమంటారు? ఆయన అడిగే ప్రజలందరూ వచ్చి 10వ వచనంలో అడుగుతున్నారు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవాలని అతను అడగగా అతడు అంటా ఉన్నాడు, బాప్తిసం ఇచ్చి యోహాను 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఏం చేయాలంట? ఇవ్వాలి. మీ దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయా? ఎవరైనా 2 వస్త్రాలు ఉన్నాడు ఇక్కడ? 2 ఉంటాయి ఎవరికైనా? 2ను మల్టిప్లికేషన్ ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కొన్ని 100 జతలు మన దగ్గర ఉండొచ్చేమో, కొన్ని 10 జతలు మన దగ్గరకు ఉండొచ్చేమో. దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో మీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే మీరు చేయాల్సిన ఉపవాసం ఏంటో తెలుసా? ఒకటి మీరు కంట్రోల్ చేసుకొని, ఒకటి మీరు ఆపుకొని, ఇంకొకటి ఏమీ లేని వాడికి ఇవ్వాలని. తర్వాత మీరు వెళ్ళి యెషయా 58 తర్వాత మీరు కంటిన్యూగా చదవండి, సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. తర్వాత మీరు అధ్యాయాన్ని చదవండి, అక్కడ దేవుడు చెప్తాడు, వస్త్రహీనులకు నువ్వేమి ఇవ్వాలి? వస్త్రాలు ఇవ్వాలి. అది ఉపవాసం. ఆకలితో మాడిపోవటమే కాదు, దప్పికతో ఉన్నానని చెప్పి నీరు కాకుండా మిల్క్ తాగి లేకపోతే స్ప్రైట్ తాగి జ్యూసులన్నీ తాగేసి అది కాదమ్మా ఉపవాసం. ఉపవాసం ఏంటో తెలుసా? నీ దగ్గర 2 ఉన్నాయి, అది ఏమి లేనడు ఒకటి నువ్వు ఇవ్వాలి. నీ దగ్గర ఏముంది తెలుసా? ఆహారం ఉంది, అది ఏమీ లేని వాడికి నువ్వేం చేయాలి? ఇవ్వాలి. అది నువ్వు చేయకుండా, ఆ విధంగా నువ్వు బ్రతకకుండా, ఇదిగో దేవుని మాటలు వినకుండా ఒకవేళ బ్రతికినట్లయితే ఒకరోజు తీర్పు దినాన దేవుడు వస్తాడు, వచ్చి ఏం మాట్లాడతాడు అది చూపించి నేను ముగించేస్తాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట, తీర్పు దినాన ప్రభువు మాట్లాడుతున్న మాట. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండేవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి మీరు. ఎందుకో తెలుసా? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహము ఇవ్వలేదు. నేను దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకోలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. అప్పుడు అంటామంట, ప్రభువా నీకెప్పుడు ఆకలేసింది? ప్రభువా నీకెప్పుడు దాహం వేసింది? ప్రభువా నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావు? ప్రభువా నువ్వెక్కడ చెరసాల్లో ఉన్నావు? ప్రభువా నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు గనక నాకు చేయలేదు.
ఆ ముందటి ఈ వచనాల్లో మనం చూస్తే దాహం వేసిందని దాహం ఇచ్చారంట, ఆహారం లేని వాడికి ఆహారం ఇచ్చారంట, వస్త్రం లేని వాడికి వస్త్రాలు ఇచ్చారంట, రోగులని సందర్శించారంట, చెరసాలలో ఉన్న వారిని సందర్శించారంట, పరదేశంలో ఉన్న వారిని సందర్శించారంట. ఇప్పుడు వారు కూడా నీతిమంతులు అంటూ ఉన్నారు, ప్రభా మేమెప్పుడు ఇవన్నీ చేశాం ప్రభా నీకంటే, మిక్కిలి ఎలుపునైనా ఈయన సహోదరులలో మీరు ఒకరికి చేస్తారు. నీతిమంతుడు మాత్రమే, జాగ్రత్తగా వినండి, ముగింపులోనికి వచ్చాను, నీతిమంతుడు మాత్రమే నిత్యత్వం కొరకు ఉపవాసం చేస్తాడు. ఎటువంటి ఉపవాసం చేస్తాడు తెలుసా? తన కడుపు మార్చుకొని, తన సుఖాన్ని వదులుకొని, తన పరిస్థితులను పక్కన పెట్టి, విన్న వాక్యానికి లోబడి ఆహారం లేనివాడికి ఆహారం పెడతాడు, దప్పిక ఉన్నవాడికి దప్పిక ఇస్తాడు, బట్టలు లేనివాడికి బట్టలు ఇస్తాడు. అలా ఎవడు చేయగలుగుతాడు తెలుసా? వాక్యము అవగాహన ఉన్నవాడు మాత్రమే చేయగలడు. దేవుడు అందుకే చెప్తున్నాడు, నీతి కొరకు మీరు ఆకలి దప్పులు కలిగి ఉండండి, మీరు ఒకరోజు తృప్తిపరచబడతారు. కానీ మీరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన తర్వాత అనేక మందికి నీ ఆకలి ఒక ఆశీర్వాదంగా మార్చబడాలి. నువ్వు నీ కడుపు మార్చుకొని జాగ్రత్తగా అదే బియ్యం, అదే చికెను, అదే మటన్ 2 రోజుల తర్వాత వండుకొని తినేయటం కాదు. ఈ 2 రోజులు నువ్వు తినందు ఏం చేస్తున్నావు? ఎవరికైనా పెడుతున్నావా? లేనివారు ఎవరైనా ఉన్నారు గుర్తెరిగి వాళ్ళకి ఇస్తున్నావా? ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు పరామర్శిస్తున్నావా? అవేమి చేయకుండా సాధారణంగా వచ్చి ప్రార్థనలో పాల్గొని తిరిగి వెళ్ళిపోయి నేను ఉపవాసం చేశాను అని చెప్పి జబ్బలు తెరుచుకుంటే భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన విలియం కేరీ గారు అన్న ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన అన్నాడు, మీరు దేవుని దగ్గర గొప్ప గొప్ప వాటిని మీరు ఆశించండి, దేవుని దగ్గర మీకు ఏం కావాలి గొప్ప గొప్ప వాటిని ఆశించండి, కానీ తిరిగి దేవుని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలం. ఒకరోజు ప్రజలు వచ్చి మనం చేసిన సత్క్రియలను చూసి మన తండ్రిని వాళ్ళు ఏం చేయాలి? మహిమపరచాలి. క్రైస్తవులు ఎటువంటి వారో తెలుసా? వారి కడుపైన మార్చుకుంటారేమో కానీ ఎదుటోడికి అన్నం పెడతారు. క్రైస్తవులు ఎలాంటి వారో తెలుసా? వారు వస్త్రహీనతతో సామాన్యమైన దుస్తులు ధరిస్తారు, కానీ బట్టలు లేకుండా ఎవరైనా కనబడితే వారికి బట్టలు ఇస్తారు, పరదేశులను ఆదరిస్తారు, చెరసల్లో ఉన్న వారు ఆదరిస్తారు, రోగులను ఆదరిస్తారు, కష్టంలో ఎవరంటే క్రైస్తవుడే ముందుకు వస్తాడు అనేటువంటి నేపథ్యాన్ని మనం కానీ తీసుకురాగలిగితే ఎవరు మహిమపరచబడతారు? దేవుడు మహిమపరచబడతాడు. ఆ రోజు దేవుడు అనుకుంటాడు, నా కొరకు ఎవరైతే ఆకలితో దప్పికతో ఉన్నారో వాళ్ళు ఏమవుతారంటే తృప్తిపరచబడతారు. కనుక నీతి కొరకు మీరు ఉపవాసాలు చేయండి, నిత్యత్వం కొరకు ఉపవాసాలు చేయండి. ఒకరోజు మీరు నేను తృప్తిపరచబడతాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగింపులోనికి వెళ్దాం. పరిశుద్ధ